నమస్తే VFM న్యూస్ కి స్వాగతం. ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని చిలక మధుసూదన్ రెడ్డి పట్టణ కళాశాల మైదానం నుండి అభిమానులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణ రహదారుల గుండా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి అందులో భాగంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచనలతో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. అదేవిధంగా ధర్మవరంను కాపాడుకోవాలని 5 సంవత్సరాలుగా సేవ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసే అక్రమాలను అరాచకాలపై పోరాటాలు చేస్తే మా పైన అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఎన్నిక రానమ్మా అంతా అన్నా అన్న ఎన్నిక రానన్నా అన్న ఎన్నిక రాజా అన్న ఎన్నిక ఏదో విధంగా ప్రతిపక్షాలన్నీ ఏకం చేసి వైఎస్ఆర్ పార్టీని గద్దెదించాలని చెప్పేసి ఆయన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలను ఎన్డీఏ కూటమిలకు అంతా కూడా చేరడం జరిగింది. అందులో భాగంగా అంటే రాష్ట్రాన్ని కాపాడుకోలేని అదేవిధంగా ధర్మవరాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మవరం కార్యక్రమంతో గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలపై ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో అక్రమ కేసులు బలవుతూ ఉన్నాం. ఇవన్నీ ఎలా జరిగాయి? పవన్ కళ్యాణ్ గారి అండతో మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందు నడిపిస్తూ ఉన్నాడు. ఈ పోరాటాలకు ఆయన సహకారాలు అందించారు. అదేవిధంగా నాకు రాష్ట్రంలో ఆయన సోదరునికి సమానంగా రాష్ట్రంలో పిఎస్సి మెంబర్ ఇచ్చారు. అదేవిధంగా ఆయన సోదరులతో పాటు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టం కట్టి నన్ను గౌరవించారు. అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చి పార్టీలో ఆయన నాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు చేశారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ధర్మవరం ప్రజల యొక్క మొర ఆలకిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ధర్మవరాన్ని కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ధర్మవరంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి సేవ్ ధర్మవరం కార్యక్రమం పేరుతో ఇంటింటికి వెళ్తున్నాం, గడప గడపకు వెళ్తా ఉన్నాం. ప్రతి గడపకు వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల నుంచి తెలుసుకొని వారికి ఒక భరోసా ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించాం, వారికి వాగ్దానాలు ఎన్నో చేశాం. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే తప్పకుండా ధర్మవరంలో జనసేన పార్టీ పోటీ చేయాలి. ఆ వాగ్దానం నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండతో ధర్మవరంలో జనసేన పార్టీ సీటు సాధించేందుకోసం ఆయనకు ఒక విన్నపం తెలియజేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, పురంధరేశ్వరి గారికి కూడా తెలియజేసి, ఎందుకంటే వాళ్ళు బాగా మిత్రపక్షాలు కాబట్టి వారికి కూడా చేశారు. అయ్యా ఖచ్చితంగా ధర్మవరం గురించి ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే ధర్మవరం కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది. ఇక్కడ జనసేన పార్టీ ఓటమి చెవి చూసినప్పటి నుంచి ధైర్యంగా నిలబడ్డాం, ధైర్యంగా కలబడ్డాం. వైఎస్ఆర్సీపీతో వారిపైన ఉద్యమాలు చేస్తాం, ఎన్నో అక్రమ కేసులు బలైనాం. ఎక్కడికి మేము బెదరలేదు, ఎక్కడికి పారిపోలేదు. ఒక్క జనసేన పార్టీ మాత్రమే ధైర్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని ధర్మంలో ఢీకొట్టింది. కాబట్టి ఈ యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి సహృదయంతో స్వీకరించండి, మంచి విన్నపంగా స్వీకరించి ధర్మవరానికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీకి ధర్మవరం సీటు కేటాయించాలని చెప్పేసి మిత్రపక్షాల నాయకులను, అదేవిధంగా మా యొక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ముక్కుడిత హస్తాలతో ధర్మవరం ప్రజలను వేడుకుంటున్నాం. చూస్తూ ఉన్నారు, ఎంతో పక్షమే తెలుగుదేశం మా మిత్రపక్షమే. సీట్ ఆశించడంలో ఎవరికి తప్పు లేదు. సీటు కోసం వారి అధ్యక్షులకు వారి నాయకులకు విన్నవించుకోవడం ఎవరికి తప్పు లేదు. వారు ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు. తెలుగుదేశం వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, బీజేపీ వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. కానీ మేము చెప్తాండేది ఒకటి, మేము కష్టపడ్డాం, నిలబడ్డాం, కలబడ్డాం, అక్రమ కేసులకు గురైనాం. జనసేన పార్టీ కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ ఓటమి చెందిన ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో బాధలు భరించాం. నా కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు, మీకు తెలుసు కదా, దాడులు భరించాం, ఛాలెంజ్లు చేశాం. మేము కూడా రమ్మని పిలిచాం. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని ఇవన్నీ చేసింది. ఆయన ఉన్నాడనే నమ్మకంతో ధర్మవరం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశాం.
అయ్యా భయపడద్దండి, జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉంటారు. ఖచ్చితంగా ధర్మవరంలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం, ధర్మవరాన్ని కాపాడుకుంటాం, ఈ రౌడీజాన్ని లేకుండా చేస్తామని చెప్పాం. ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే ఏం కావాలి? ఈరోజు జనసేన పార్టీకి ధర్మవరం సీటు కేటాయించారు. మా మిత్రపక్షాలు కోరుకోవడం తప్పు లేదు. మేము మా మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీ చేయలేదు, ఇచ్చాం, ఒక భరోసా ఇచ్చాం. ధర్మవరంలో రౌడీజం అక్రమాలు రాజ్యం వెళ్తా ఉంటే సేవ ధర్మవరం పెడుతూ వారి ఇంటి దగ్గరికి వెళ్ళాం. మీకు మేమున్నాం, మీకు ధైర్యంగా ఉండండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉందని చెప్పేసి ఒక నమ్మకాన్ని కల్పించాం. ఆ నమ్మకంతోనే ఈ రోజు ఒక్క పిలుపుతో వేలాదిగా తరలి వచ్చి ధర్మవరం పట్టణంలో ధర్మవరం నియోజకవర్గంలో ఒకటే చెప్తా ఉన్నారు, ధర్మవరానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అయితేనే ఈ ఊరు బాగుపడుతుంది, ఈ ఊరిని కాపాడుకోగలుగుతారు అని చెప్పేసి తెలియజేస్తాను. ఒక ముట్టగట్టగా తెలియజేస్తాను. ఆ యొక్క వాయిస్ను నేను మీడియా ద్వారాగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వర గారికి తెలియజేసి మా విన్నపాన్ని మన్నించి తప్పకుండా ధర్మవరం సీటు జనసేన కేటాయిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.